ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల విషయాలకు వచ్చేసరికి, మైనారిటీ గురుకుల పాఠశాల విషయాలకు వచ్చేసరికి ఫుడ్ పాయిజన్ అంశం అనేది డే 1 నుంచి అంటే అంతకుముందు ఉంది. అంతకుముందు లేదు అనట్లే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి తరచూ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా కనపడతా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ ఎక్కడో చోట గురుకుల పాఠశాలలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ జరగడం. మరి ఈ ఫుడ్ పాయిజన్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఫుడ్‌లో నాణ్యత లేకపోవడం వల్ల, లేదా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు చీప్ సరుకులు పెట్టడం వల్ల, లేకపోతే ఏంటి దానికి కారణాలు ఏంటనేది ఇప్పటికీ తెలీదు. అసలు ఇది ఎందుకు జరుగుతుందనేది ఇప్పటికీ బేజారు వేసుకుని ఒక ముఖ్యమంత్రి ఈ ఫుడ్ పాయిజన్ అంశం మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఇంకొక చోట స్కూల్స్లో కనీసం టీచింగ్ లెక్చరర్స్ లేరు, టీచర్స్ లేరు. ఒకే టీచరు మొత్తం 6 సబ్జెక్టులు చెప్పాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఇట్లా ఉంది. మరి వీటన్నిటినీ ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఫస్ట్ వీటన్నిటిని సెట్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా ఖర్చు చేయాలన్నా, లేకపోతే ఈ గ్లోబల్ సమిట్ లాంటివి ఏదైనా కొత్త విషయాలు మనం చేయాలన్నా కూడా ఫస్ట్ మన రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని తీర్చుకున్న తర్వాత మనం చేయాలి. కానీ అదేమీ పట్టనట్టు ఫస్ట్ రాష్ట్రాన్నేమో గాలికి వదిలేసి ఏదో ఎమర్జెన్సీ లాగా ఒక గ్లోబల్ సమిటో, లేకపోతే ఫుట్బాల్ మ్యాచో, లేకపోతే దావోస్ పర్యటనలో ఇట్లాంటివన్నీ ఫస్ట్ మనం వృధా ఖర్చు చేసి, ఎక్కడికక్కడ వృధా ఖర్చు చేసి, మంత్రులు విమానాల్లో తిరిగి, ముఖ్యమంత్రి విమానాల్లో తిరిగి, ఇట్లాంటి పరిస్థితులు చేసినప్పుడు వృధా ఖర్చు అయినప్పుడు వాటిని ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సంవత్సరాల నుంచి మనం అభివృద్ధి ఏం చేసామనేది చూపించుకోకుండా మళ్ళీ 30,000 కోట్ల ఖర్చు అంటే ఇది ఎవరి మీద పడాలా? ఈ భారం ఎవరి మీద పడే భారం ఇది? మళ్ళీ అదే ప్రజల మీద పడుతున్న భారం ఇది. మీరు 30,000 కోట్లు తెచ్చినా, 1,00,000 కోట్లు తెచ్చినా, 2,00,000 కోట్లు తెచ్చినా ఈ భారం మొత్తం పడేది మళ్ళీ ప్రజల మీదే. తెలంగాణ ప్రజలే కట్టాలి మళ్ళీ ఈ పైసలన్నీ కూడా. మిత్తి కట్టాల్సింది తెలంగాణ ప్రజలే, అసలు కట్టాల్సింది కూడా తెలంగాణ ప్రజలే. ఎట్లా? ట్యాక్సులు కట్టాలి. ఇప్పటికే ట్యాక్సులు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఈరోజు.